ఏపీలో ఎండ తీవ్రత అంచనాలను మించి పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకున్న విద్యుత్ కోతలు దీనికి తోడవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతకు గురవుతున్నారు జనం. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రగటి ఉష్ణోగ్రతలు చుక్కలు చూపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నడి వేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తుంది. ఫిబ్రవరి తొలి అర్ధ భాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీల పైగా నమోదైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుంది. మార్చి మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతల సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్, మే నెలలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశం లేకపోలేదు. పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తున్న వేడిగాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటుంది. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, మార్చి మొదటి 2 వారాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేసింది. వాతావరణ మార్పు ప్రభావం సైతం దీనికి తోడైనట్లు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గిపోవడం, పట్టణీకరణ శరవేగంగా కొనసాగుతుండడం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల వంటి అంశాలు వేడిగాలుల ప్రభావాన్ని తీవ్రతరం చేస్తున్నాయంటూ వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా రాయలసీమ జిల్లాలో వేడి తీవ్రత రోజురోజుకు అధికమవుతూ వస్తుంది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదున్న పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు పైమాటే. ఆదోని, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.